కానీ అటు సమాజానికి ఇటు రాష్ట్రానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారనేది నా భావన. రైట్. ఒకసారి డాక్టర్ రావు గారు, రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి గారి దగ్గరికి వెళ్ళాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ చాలా కీలకంగా మారుతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు తెలుగుదేశం సెంట్రిక్గా నడుస్తున్న రాజకీయాలు. ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందు ఆదినారాయణ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు. మొత్తానికి ఏంటంటే మీరు ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని షో ఎంజాయ్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ షో నిజానికి బాలేది కాదు, తెలుగుదేశంది, చంద్రబాబు గారిది, అవునా కదా? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు 90 వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు కానివ్వండి, విష్ణుకుమార్ రాజు గారు, ఇలాంటి బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అది నమ్మొచ్చు, నమ్మకూడదు, నమ్మలేం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ వైపు వెళ్తారని చెప్పేసి అనేక అపోహలు గత 2-3 నెలల నుంచి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మల్టిపుల్ కేసెస్, ఎందుకంటే మనీ లాండరింగ్ కేసు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈడీ కేసు, ఇలాంటి సంకీర్ణమైనటువంటి కేసు, ఒక సీవియర్ క్రైమ్, ఒక నేరాల్లో మనీ లాండరింగ్ అంటే అది సీరియస్ క్రైమ్. అది అలాంటి మనీ లాండరింగ్ కేసెస్ దాని మీద పెండింగ్ ఉన్నాయి. 11 ఈడీ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అదే కాకుండా ఇంకా అనేక అవకతవకలు ప్రతి ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖను ముట్టుకున్నా ప్రక్షాళన చేసినా దాంట్లో ఖచ్చితంగా స్కామ్లు వెళ్తున్నాయి. నిన్న చూడండి ఒక మధుసూదన్ రెడ్డిని ఏ విధంగా ఫైబర్ గ్రిడ్ దాంట్లో దీనంతా కూడా మా బ్యాక్ ఎండ్లో ఎవరున్నారు, ఎవరు దీనికి బాధ్యత? జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్లో కానీ ఇంక వేరే పార్టీకి కానీ విలీనం చేసే అవకాశం వేరే దాంట్లో లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. కాబట్టి ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటే, బీజేపీలో మనం కలిపేస్తే, పార్టీ విలీనం చేస్తే రేపు నాకు షెల్టర్ దొరుకుతుంది, నాకు ఈ యొక్క కేసుల ద్వారా ఉపశమనం దొరుకుతుందని చెప్పేసి ఆ ఒక్క కోణంలో మనం ఆలోచించాలి తప్ప ఇంకా వేరే యాంగిల్లో ఆయన కాంగ్రెస్తో పోయే అవకాశం అయితే ఇంకేదో కనపడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత మనం అనుకున్నంత అంత లూజ్ క్యాండిడేట్ ఏం కాదు, అది కూడా క్రాక్ క్యాండిడేట్. అది తోస్తే పడిపోయే పెట్ట కూడా కాదంట, అంత కూడా కాదులే. కానీ ఎందుకంటే ఏ మాటగా మాట రాజశేఖర రెడ్డి తండ్రి చనిపోయిన నుంచి 8 సంవత్సరాలు రోడ్డుపైనే ఉన్నాడు. ఒక మొండి మనిషి, తర్వాత బంగ్లాలో ఉన్నాడు. ఒక మొండి మనిషి కానీ ఒక ఏమంటారు సైకోయిజం, అక్కసుతోటి, ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ తోటి, మనోబుద్ధితో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నిజంగానే ప్రజాస్వామ్యాన్ని గౌరవించుంటే, ప్రజల యొక్క తీర్పుని గౌరవించుంటే ఆయన ఈ విధంగా ఈ యొక్క పరిస్థితి ఎదుర్కొనేది కాదు. ఇదంతా ఆయన స్వయంకృత అపరాధాలు ఇవన్నీ కూడా. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఏమన్నా ఆయన పార్టీ మొత్తంగా తీసుకెళ్తారా, లేకపోతే ఎమ్మెల్యేలని 2-3 ఇప్పుడు చూస్తుంటే వాసుదేవన్ గారు పంపిస్తూ ఉంటారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇంతకుముందు మీరు పంపించేవాళ్ళు కదా, అలా పంపిస్తారు. ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్కామ్లు వెళ్తున్నాయి. ప్రతిది కూడా ఆయన మెడకు చుట్టుకుని తెలుస్తుంది. ఇక్కడ ఉండి ఈ యొక్క ప్రభుత్వం ఈయన వ్యతిరేకంగా అన్ని కార్యక్రమాలు వెళ్తున్నాయి, అన్ని రిజల్ట్ కూడా ఈయన వ్యతిరేకంగా వస్తున్నాయి. దీనికి నుండి తిప్పికొట్టేటికి విమర్శ చేస్తుంటే దానికి జవాబు ఇవ్వకుండా ఇక్కడ పార్టీని గాలికి వదిలేసి అసెంబ్లీకి రాకుండా నువ్వు బెంగళూరులో ఏం చేస్తున్నావు? ఇది ఏమర్థం అవుతుందంటే ఆయనకు ఉన్నటువంటి యాక్టివ్ రాజకీయాల నుంచి ఆయన పక్క దొరుకున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు బెంగళూరులో పోయి ఉంటే, ఇప్పుడు బెంగళూరులో పోయడానికి కారణం ఏంటి? క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఆయనకు క్రియాశీల రాజకీయాల కంటే ఈ కేసులు తన మెడకి ఏ విధంగా చుట్టుకుంటున్నాయో, దీని నుంచి ఏ విధంగా ఉపశమనం కలిగించుకోవాలో, రిలీఫ్ ఎట్లా కావాలో, పాతకుల కేసులో ఉన్నటువంటి వారెంట్లు, అక్కడ ఉన్నటువంటి మళ్ళీ బెయిల్లు, అవన్నీ కూడా ఇలా బెయిల్ రద్దు కాకుండా మళ్ళీ ఇలా కాపాడుకోవాలి. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు నేను బెయిల్ రద్దు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో పిల్లేశాడు. అవన్నీ ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కాకపడుతుంది, అంతే తప్ప. ఇంకో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే విడుదల రజనీ గారు, తెలుగుదేశం పార్టీతో ప్రస్థానం ఆరంభించిన విడుదల రజనీ గారు వైసీపీలో క్రియాశీలకంగా వివరించి మనం ఓడిపోయిన తర్వాత తిరిగి ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు గారు చేర్చుకోవడానికి ఆయనకి ఏమన్నా సాంకేతికంగా ఇబ్బందులు ఎదురైతే జనసేనలో అయినా చేర్పించడానికి వేడుకోలు పెట్టుకున్నారట, నిజమేనా? ఇప్పుడు వాసుదేవన్ గారు, మనము ఏ మాటగా మాట మాట్లాడాలి, రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే నైతికత, మోరల్ వాల్యూస్ అనేది ఈరోజు రాజకీయ నాయకులు పూర్తిగా కనుమరుగైపోయినాయి. గతంలో ఒక పార్టీలో ఉన్నారు, ఉండేసి ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఇష్టం ఉన్నట్టు చెడాపడా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. ఈరోజు మళ్ళీ వాళ్ళ సిద్ధాంతాలు నచ్చక, వాళ్ళ సిద్ధాంతాల పైన మన్ను పోసి, వాళ్ళ పార్టీ పైన మన్ను పోసి మళ్ళీ ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలంటే
మీ యొక్క నైతికత ఏంది ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ఓడిపోయిన పార్టీ రేపు గెలవడం కాదు, రేపు గెలిచిన పార్టీ రేపు ఓడిపోవడం కాదు. ఓ సిద్ధాంతాలు అనేది ఉంటుంది పార్టీకి. మేము ఈరోజు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పట్టుకున్నామంటే మేము సిద్ధాంతాలు స్థితికై ఉన్నాం. తెలుగుదేశం సిద్ధాంతాలు మేము